జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నీలమాలతి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మరియు చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కుటుంబ సభ్యులు పులివర్తి సుధారెడ్డి, పులివర్తి వినిల్ బాబు, డాక్టర్ పులివర్తి త్రిషారెడ్డి సౌజన్యంతో 14 గంటలలోపు వయసు ఉన్న చిన్న పిల్లలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 1500 మంది పైన చిన్న పిల్లలు వైద్యం చేయించుకున్నట్టుకు ఉచిత మెగా వైద్య శిబిరానికి వచ్చారు. వైద్య శిబిరంలో వివిధ రకాల వైద్యానికి సంబంధించిన 10 మంది డాక్టర్లు పాల్గొని చిన్న పిల్లలకు వైద్యాన్ని అందించారు. వైద్యం చేయించుకోవడానికి వచ్చిన చిన్న పిల్లలకు పాలు, పండ్లు, మందులు, మెడికల్ కిట్లను ఉచితంగా అందించారు. వైద్య శిబిరానికి వచ్చిన వాళ్లకు భోజన సదుపాయాలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేది లేదు. దానికి ముఖ్య ఉద్దేశం సగం ఉన్నాయి, మొత్తం లేకుండా లేదు. సగం చోట్ల వచ్చేది ఉంది, మన వేరే వాటర్ కొనుక్కునేది ఉంది, అవన్నీ జరుగుతూ ఉంది. నీళ్లతో పాటుగా ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. కాలువలు క్లీన్ చేయడం లేదు, దాని నుంచి దోమలు గీమలు వస్తుంది. సాయంత్రం కూడా విపరీతమైన స్మెల్ ఒకటి. సో డ్రైనేజ్ నీళ్లు, మంచి నీళ్లు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ మీకు చాలా చోట్ల. మనం చెప్పుకుంటానే ఉన్నాం, కానీ సమస్యలు అయితే అలాగే ఉంది. ఇది రాజకీయంగా ఒకరిపైన నింద వేసేదో ఇంకోటి కాదు, వాస్తవ పరిస్థితులు ఇది. రేపు మేము తప్పు చేసినా కూడా మీరు మమ్మల్ని నిలదీయచ్చు. ఒక ప్రజాప్రతినిధి అనే వాళ్ళు ఎన్నుకోబడింది మన మంచి చెడులు చూడడానికి. సో మీ అందరికీ నా మాటగా మీరు దయచేసి ఇంట్లో వేడి నీళ్ళైనా ఇవ్వండి పిల్లలకి. రాబో కాలంలో ఈ క్లీనింగ్ లో అవన్నీ మనం వచ్చి చేసుకుంటాం. మీరు చూసుకునే బాగోగులు బిడ్డల వరకు మనం ఇక్కడ కలుషితమైన నీరే ఎక్కువ ఉంది. మీరు వేడి నీళ్ళు ఇచ్చే పని మనం చేద్దాం పిల్లలకి. సో ఇంకా ట్రీట్మెంట్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఓపికగా ఇటు నుంచి వెళ్దాం. ఒక 7-8 డాక్టర్స్ ఉన్నారమ్మా. పాప కూడా ఇంకొక 10 minutes లో జాయిన్ అయిపోతుంది. ఓపికగా వెళ్ళండి అండ్ భోజనం చేయండి. అండ్ పిల్లలకి స్నాక్స్ అవి కూడా ఉంది. మీకున్న సమస్యల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఊరికేదో టైం పాస్ కో ఎలక్షన్స్ కో పెట్టింది కాదు, పెద్దోళ్ళకి అసలే కాదు. మీకు మేము ట్రీట్మెంట్ ఇచ్చాము కాబట్టి ఓటేయడానికి స్వచ్ఛందంగా మంచి మనసుతో పిల్లలకి మంచి చేయాలన్న ఒక ఉద్దేశం. రానున్న కాలంలో కూడా మనం వైద్యానికి, విద్యకి ప్రాధాన్యత ఇస్తాం. సో వైద్యానికి వస్తే మన ఊర్లో హాస్పిటల్ ఇంతవరకు డెవలప్ చేయలేదు. ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా పాడైపోయినాయి. హాస్పిటల్ ఉండాలి, ఎప్పుడు అందుబాటులో డాక్టర్స్ ఉండాలి, మందులు ఉండాలి. మనకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ ఎంతో దూరం పోవాల్సిన పని లేదు, ఇక్కడికిక్కడే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక డాక్టర్లు లేరు, నర్సులు లేరు, మెడిసిన్స్ లేదు, ఒక అంబులెన్స్ లేని ఒక పాకాలం అనేది. సో ఎన్నో రోజులు ఏముంటాయి అవి మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో ఉండాలి. ఏంటి చిన్నప్పుడు ఎప్పుడు ఎంతో
అభివృద్ధి చెందిన రాష్ట్రం ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందిన అనుకోండి, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోయినాం. ఏదైనా కూడా పైకి వెళ్ళాలి. మన మెడిసిన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ముందు గంటలు 4-5 గంటల్లో జరిగే పనులన్నీ ఇప్పుడు క్షణాల్లో జరిగిపోయే యుగం ఇప్పుడు వచ్చింది. కానీ మనమైతే ఇంకా వెనక్కే ఉన్నాం. సో మా మాటగా, పులివర్తి నాని గారి మాటగా మీరు గమనించే ఉంటారు, లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా మనం హాస్పిటల్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో రాబో కాలంలో హాస్పిటల్ ని అభివృద్ధి చేస్తూ చిన్న పిల్లల గురించి ప్రత్యేకమైన విభాగం మనం కడుతున్నాం, మీకు అందుబాటులో దాన్ని తీసుకొస్తున్నాం. ఇదేదో ఎలక్షన్ కోసం టైం పాస్ మాటలు చెప్పేది కాదమ్మా, అక్షరాల ఇది నిజం చేస్తాం. మనకు అవకాశం ఉంటే మనం అప్పుడే చేసేవాళ్ళం. సో ఒక్క ఛాన్స్ అని రాష్ట్రం అంతా ఒకవైపు వెళ్ళారు, పర్లేదు. రాబో కాలంలో దయచేసి మనం మారుదాం. ఇప్పుడు 5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇప్పుడు చేయని పనులు ఇంకెప్పటికీ కూడా చేయలేదు. ఇప్పుడు అంటే క్లీనింగ్ కావచ్చు, బోర్డులు కావచ్చు, ఇంకోటి నా దృష్టిలో శాశ్వత పరిష్కారాల వైపే నేను పోరాడుతూ ఉన్నా. ఒక పని చేస్తే అది ఎప్పటికి ఉండిపోయేటట్టు ఉండాలా, ఉపయోగపడే పని ఉండాలా. అనవసరమైన బెంచ్ వేసేది అడుక్కొకటి, డ్రైనేజ్ లేకుండా రోడ్ వేసేసి నమస్తే బొమ్మలు పెట్టి వాళ్ళ పేర్లు వేసుకునేది, అదన్నీ వృధా. రోడ్ వేస్తూ దాంతో పాటు డ్రైనేజ్